లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది దోశల్లోకి ఈ టమాటా పచ్చడి రెసిపీని చూపించమని అడిగారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. నాకు ఇన్ని రోజులకు చేయడానికి కుదిరింది. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటాలని, ఆనియన్స్ ని, పల్లీల్ని, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనాని, అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా పచ్చివాసన పోయి చక్కగా మగ్గేదాకా ఉడకపెట్టేసుకుని వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపులోనే కొంచెం పసుపు, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న లిక్విడ్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక టేస్ట్ కి సరిపడినంత కారాన్ని వాడాలి. నేను శైలాస్ కిచెన్ నుంచి అయితే రెగ్యులర్ గా కారాన్ని వాడుతున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. లాస్ట్ వీడియోలో వచ్చేసి పచ్చడి కారాన్ని చూపించాను. ఈసారి కూర కారాన్ని చూపిస్తున్నాను. ఎందుకు ఇదే వాడుతున్నానంటే టేస్ట్ అంత బాగుంటుంది, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా నేనైతే అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాను. టేస్ట్ కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది. అక్షయ 05 అని కూపన్ కోడ్ యాడ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది.